హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జే ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలని మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రిలీజ్ అయ్యే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లు సాధిస్తూ విజయపథంలో దూసుకుపోయింది. కల్కి చిత్రం మొదటి రోజు కలెక్షన్లను మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం మొదటి రోజు కలెక్షన్లను కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. 2019 సంవత్సరంలో రిలీజ్ అయిన సైరా చిత్రానికి తాజాగా రిలీజ్ అయిన కల్కి చిత్రానికి పోలికేమిటి? కల్కి లాంటి భారీ చిత్రం రిలీజ్ అయినప్పుడు ఆ చిత్రం రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుందేమోనని ఆ దిశగా అంచనాలు వేస్తారు ఎవరైనా. కల్కి సినిమా 650 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా. టాలీవుడ్ లో కానీ ఇండియాలో కానీ ఇంత బడ్జెట్ తో రూపొందిన చిత్రం ఏదీ లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆల్ టైమ్ #1 చిత్రం ట్రిపుల్ ఆర్ చిత్రం రికార్డులను కల్కి అధిగమించగలుగుతుందా లేదా అనే కంపారిజన్ చేయవచ్చు. ప్రభాస్ గత చిత్రం సలార్, అది కూడా హిట్ చిత్రం. ఆ సినిమా రేంజ్ ని దాటుతుందా అని పోల్చుకోవచ్చు. అలా కాకుండా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన మెగాస్టార్ చిత్రం సైరాతో పోల్చడం దేనికో అర్థం కాలేదు. రెండు చిత్రాల్లోనూ అమితాబ్ నటించిన ఒకటే సైరాకి కల్కి ఉన్న పోలిక. అయితే సైరాలో అమితాబ్ ది గెస్ట్ రోల్, కల్కిలో అమితాబ్ ది హీరోతో సరిసమానమైన రోల్. ఇంకా చెప్పాలంటే హీరోని మించిన రోల్. సైరా బడ్జెట్ 200 కోట్లు అయితే కల్కి బడ్జెట్ 650 కోట్లు. అప్పటికి ఇప్పటికీ టికెట్ రేట్లు పెరిగాయి. సైరా ఏపీ తెలంగాణలో మొదటి రోజు 38 కోట్ల 75 లక్షల షేర్ వచ్చిందని, కల్కి 38 కోట్ల 42 లక్షల షేర్ వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. అలా ఎందుకు సైరాతో కంపేర్ చేయాలి? మెగాస్టార్ చిరంజీవి లివింగ్ లెజెండ్. ఆయన చిత్రాలతో ఎవరిని పోల్చకూడదు. ఆయన 70 ఏళ్ల వయసు సమీపిస్తున్న తరగిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుత జనరేషన్ హీరోలు ఎవరు కూడా ఆ వయసులో సినిమాలు చేస్తారన్న గ్యారంటీ లేదు. ఒకవేళ చేసినా జనం చూస్తారన్న నమ్మకమూ లేదు. కానీ మెగాస్టార్ చేస్తున్నారు. ప్రజలు అదే విధంగా ఆయన పట్ల ఎనలేని ఆదరణ చూపిస్తున్నారు. సాదాసీదా బడ్జెట్ తో నిర్మించిన వాల్తేరు వేరయ్య హిట్ టాక్ వచ్చింది అంతే. 140 కోట్లు షేర్ వసూలు చేసింది. మెగాస్టార్ నటిస్తున్న విశ్వంబర్పై భారీ అంచనాలున్నాయి. కల్కి కంటే ప్రభాస్ ప్రీవియస్ మూవీ సలార్ మొదటి రోజు 42 కోట్లు షేర్ వసూలు చేసి ఆధిక్యంలో ఉంది. కల్కితో పోలిస్తే సలార్ బాగా మాస్ మూవీ. కల్కి సైంటిఫిక్ మూవీ. లాంగ్ రన్ లో కల్కి వసూలు సలార్ ని అధిగమించే అవకాశాలు ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జై ప్రజారాజ్యం 2029 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.